ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ₹1 మీకు లైఫ్ ఇన్సూరెన్స్ వస్తే ఎలా ఉంటుంది? మీరు విన్నది కరెక్టే. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన ప్రధాని మోదీ తీసుకువచ్చిన పీఎం జీవన జ్యోతి బీమా యోజన. దీన్నే సింపుల్గా ఇంగ్లీష్లో PMJJBY స్కీమ్ అంటారు. ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయినా మనం తీసుకునే ముందు మన హెల్త్ ఎలా ఉంది అని చెక్ చేస్తారు. మనకు ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉంటే ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకునే అర్హత ఉంటుంది. కానీ పీఎం జీవన జ్యోతి బీమా యోజన లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎవరైనా తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి హెల్త్ చెకప్లు కానీ హెల్త్కి సంబంధించిన రిపోర్ట్లు కానీ అవసరం లేదు. అయితే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి బ్యాంకుల అనుబంధంతో నిర్వహిస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ద్వారా మ్యాక్సిమం మనకి 2 లక్షల బీమా లభిస్తుంది. పీఎం జీవన జ్యోతి బీమా యోజన లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం సంవత్సరానికి కేవలం ₹330 మాత్రమే. రోజుకి ₹1 కంటే తక్కువ. ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఏ ప్రమాదంలో చనిపోయినా కానీ ఎలా చనిపోయినా కానీ ₹2 లక్షల బీమా ఇవ్వబడుతుంది. ఈ స్కీమ్ తీసుకోవాల్సిన అర్హతలు: మీ ఏజ్ 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్కి అనుసంధానమై ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఆడ కానీ మగ కానీ 50వ సంవత్సరం వరకు కట్టి ఉంటే ఆ వ్యక్తి చనిపోయిన 5 సంవత్సరాల వరకు అంటే 55వ సంవత్సరం వరకు 2 లక్షల బీమా వర్తిస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. దీనికి కింద ఇచ్చిన లింక్లో మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేదా అన్ని బ్యాంక్స్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర నుంచి కూడా ఈ అప్లికేషన్ ఫామ్ని మనం తీసుకోవచ్చు. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన అప్లికేషన్ తీసుకున్న తర్వాత దానిలో మనం బ్యాంక్ డీటెయిల్స్, ఆధారు, పాను, నామినీ సమాచారం లాంటివి నింపి ఏదైనా బ్యాంకులో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ దాన్ని సబ్మిట్ చేయాలి. మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే మొదటి ప్రీమియం చెల్లిస్తారో అదే బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం ₹330 ప్రీమియం చెల్లించబడుతుంది. అంటే ప్రతి సంవత్సరం మీరు ఈ పథకాన్ని అప్లై చేసుకోవడం కానీ దాన్ని పునరుద్ధరించుకోవడం కానీ చేయాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ దారుడు చనిపోతే ఎవరైతే నామినీ ఉన్నారో వారి ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్తో పాటు చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ జతపరిచి మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ బ్యాంక్ త్రూ కానీ అప్లై చేసుకుంటే నామినీ ఇచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకున్నాక ఇన్సూరెన్స్ కంపెనీలు నామినీ బ్యాంక్ అకౌంట్కి ₹2 లక్షల బీమాని చెల్లిస్తాయి. ఈ పథకాన్ని మనకు తెలిసిన అన్ని బ్యాంకులు HDFC, ICICI, SBI, యాక్సిస్, కోటక్ లాంటి అన్ని బ్యాంకులు, అలాగే LIC లాంటి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం ₹330 ప్రీమియంతో 2 లక్షల బీమా చెల్లిస్తున్నాయి. ఈరోజే మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ వెళ్ళి వెంటనే పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.